హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం లేడీస్ ఫింగర్ కర్రీ తయారు విధానం అయితే చూద్దాం. బెండకాయ పులుసు తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు అనేది. ఇప్పుడైతే మనం మెంతులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. దీనికైతే కంపల్సరీ మనం మెంతులు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు వేసుకున్నాం కదా, ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. సేమ్ యాస్టీస్ కొలతలతో ఫాలో అవ్వండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చాలా బాగుంది కర్రీ అయితే రియల్గా. ఇంకా ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఇంకా అలానే కళ్యామాకు అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్ అన్నీ దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే దాంట్లో జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురు పోయిన దాకా మనం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా బాగుంది కర్రీ అయితే, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా అయితే మనం కలుపుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకుందాం, రాళ్ళుప్పు. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. మీకు ఏమన్నా కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మేము ట్రై చేస్తాం. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి కలుపుకుందాం. మనం దీంట్లోకి అయితే కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ధనియాలు అయితే వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం మెత్తగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మన కర్రీ అయితే ఉడికింది, చూసారు కదా. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. జీలకర్ర ధనియాలు, దీనికి జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా నెక్స్ట్ అయితే మనం తగినంత కారం అయితే వేసుకోవాలి, కూరకి తగినంత. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం చింతపండు పులుసును అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం మీకు పులుసు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాం. చూసారు కదా ఎంతో యమ్మీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్గా అయితే మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ. లేడీస్ ఫింగర్ కర్రీ రెడీ అయిపోయింది. బెండకాయ పులుసు ఎంతో టేస్టీ యమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.